హలో 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 వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను పిచ్చ బీపీలో ఉన్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పెంట వేసుకొని వచ్చి మీ ముందరికి వచ్చాను. టైటిల్ ఆల్రెడీ చూసింటారు కదా, ఏపీ రేషన్ స్టోర్ ఎక్స్పీరియన్స్. నా బొంగులో ఏపీ రేషన్ స్టోర్ ప్రతి నెల నేను దొబ్బించుకునే ప్లేస్ అది. ప్రతి నెల 1వ తారీఖు అయితే మాత్రము అరే రైస్ ఇస్తున్నారంట ఎల్రా అని చెప్పేసి ఒకే రస స్టార్ట్ అవుతుంది. నువ్వే కదరా వెళ్ళాల్సింది, ఇంకా వెళ్ళకపోతే రైస్ ఎలా వస్తుంది, అసలు రైస్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది అనొచ్చు. మీరు అనొచ్చు, అరే పద్ధతిగా నీకు దొరికితే ఓకేరా. ఆడెళ్ళే ఇన్సిడెంట్స్ నువ్వు చూసామే అనుకో, నీకు మెంటల్ ఎక్కిపోయి నువ్వు నరికేయాలనిపిస్తుంది ఒక్కొక్కడిని. అలాంటి ఎక్స్పీరియన్స్ మీతో ఈరోజు షేర్ చేసుకునేదానికి ఈ పోడ్కాస్ట్ అనమాట. ఈ పోడ్కాస్ట్గా మీకు రిలేట్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేమామా. అసలు ఈ పోడ్కాస్ట్ ఏపీ ప్రజలు, మిడిల్ క్లాస్ బ్రతుకులు అందరికీ రిలేట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఓడు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందే కదా. సరే, నా లైఫ్లో ఈరోజు ఏం జరిగింది, అంత పెంట ఏం జరిగిందిరా మామ అంటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు పొద్దున్నే నన్ను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను లేపారు. అరే సరోజ అక్క ఈరోజు రేషన్ ఇస్తా ఉందంట, వెళ్ళి తేపోరా అని చెప్పేసి. సరోజ అక్క రేషన్ ఇస్తే ఈరోజే ఇవ్వాలా అని చెప్పేసి నేను బూతులు తిట్టుకొని లేచాను. నా సరోజ లడ్డు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా పచ్చి బూతులతో నేను రోడ్ అంతా తిట్టుకొని వెళ్తున్నాను. అరే అంతేం జరిగిందిరా, రైస్ ఇచ్చేది సరోజ అక్క, నీకేమైనా చేసిందా అని మీరు అడగచ్చు. చెప్తా. సరోజ అక్కతో ప్రాబ్లం ఉంది, రేషన్ షాప్కి వచ్చే వాళ్ళతో ప్రాబ్లం ఉంది. ఆ ఇన్సిడెంట్స్ మీరు కన్నా రిలేట్ అయితే మాత్రం మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెళ్ళిన తర్వాత 30 మంది బ్యాగులు వేసుకొని నిల్చున్నారు. గోలగా ఉంటుంది. కొందరు రేషన్ షాప్ బయట ఉంటారు, సరదాగా మాట్లాడుకుంటూ హాయిగా ఉంటారు. కొంతమంది అయితే లైన్లో నిల్చుకొని ఉంటారు. కొంతమంది అయితే దిక్కు లేకుండా పక్కన నిల్చుకొని ఎక్కడో మూల పడుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు ఈ 3 కేటగిరీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు పిచ్చ నా కొడుకులు. ఎవరు? మూలు ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు. మెంటల్ ఎక్కిపోతుంది. లైన్లో వచ్చే వాళ్ళకే మెంటల్ ఎక్కిపోయేది. లైన్లో ఎవడైతే వస్తాడో వాడికి పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయి చంపేద్దాం అనిపిస్తుంది. సరే, మీకు టైప్ ఆఫ్ పీపుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. టైప్ 1 పీపుల్ అసలు ఇలానే, అంటే మీకు సడన్గా వచ్చి దూరేస్తారు. నువ్వు లైన్లో వెళ్తూ ఉండే కొద్దీ సడన్గా వచ్చి దూరేస్తారు. నేనమ్మ వీడింతవరకు లేడు, ఎక్కడి నుంచి వచ్చారా అంటే నేను ఆంటీ ఏందంటుందంటే, ఆంటీ మీకు జనరల్గా రేషన్ స్టోర్లో అబ్బాయిలు ఎక్కువ వెళ్ళరు, అంతా ఆంటీలే ఉంటారు. అందరూ అక్కడే సచ్చి ఉంటారు, అందరూ ఆడే ఉంటారు. ఇంకా మా లాంటి వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు. అంటే పిల్లోడిని అంటే ఒక ఏజ్ ఉన్న వాళ్ళే పంపిస్తారు. పని పాట లేకుండా బీటెక్ కంప్లీట్ అయిపోయి మీరు నా బీటెక్ పోడ్కాస్ట్ మీరు కూడా చూడకపోయింటే నా లైఫ్ ప్రజెంట్ ఎలా ఉందో మీరు వెళ్ళి చూసేయండి. ఓకే, నా లైఫ్ చాలా ఖాళీగా ఉంది, అందుకని నన్నే పంపిస్తారు. ఇంకా నేను వెళ్ళి ఆ మధ్యలో, ఆ లేడీస్ మధ్యలో అంతా నిల్చొని ఇంకా లైన్లో పోతూ ఉంటా. ఒక ఆంటీ వస్తుంది. ఒక ఆంటీ వచ్చేసి బాబు నేను పొద్దున్న వచ్చాను బాబు అంటుంది. పొద్దున వస్తే పొద్దున్న తీసుకొని వెళ్ళిపోకుండా ఇప్పుడేం పీకుతున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చావే అని నాకు బూతులు వస్తాయి. ఎందుకంటే మీరు లైన్లో వెళ్తున్నారు కాబట్టి. సెకండ్, మేము బయట కూర్చోన్నాము, మీరు మా ముందర దూరేశారంటుంది. లైన్లో వెళ్తా ఉంటే దూరేసామంటా ఉంది. బయట కూర్చోంటే బయట కూర్చున్న తర్వాత లైన్లోకి రా కాదు. ముందర మేము వచ్చాము, ఆమె దగ్గర వెళ్ళి దూరుతా అంటుంది. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఈరోజు నెక్స్ట్ నేనే, ఒక ఆంటీ వచ్చేసి బాబు ఆమె తర్వాత నేనే అని చెప్పింది. మెట్టితో కొట్టాలనిపిస్తుంది నాకు కొట్టేదా. సరే, నీ జాలి హృదయం తల్లడిల్లిపోయి ఇంకా నువ్వు వదిలేవే అనుకో, ఆంటీ వస్తుంది. బాబు ఆ ఆంటీ తర్వాత నేను అవును బాబు, ఆంటీ తర్వాత నా వెనకాలే ఉండిందని చెప్పేసి ఈమె ఒకటి. ఇలాంటి బక్రా చేసే కాన్సెప్ట్లు చాలా ఉంటాయి. ఒక తాత గురించి చెప్తా. ఆ తాత పానకంలో పుడకలాగా మెట్టితో కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఎందుకురా అంత ఇరిటేషన్ వస్తుందంటే,
నువ్వు 1:30 గంట నిల్చొని ఆ లైన్లో నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, ఆ తాత వస్తాడు దర్జాగా వచ్చి అందరినీ గెలుకుతాడు. వచ్చి కూర్చొని నా ముందర వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఒక 5 నిమిషాలు గెలుకుతాడు. అందరూ ఆ తాత మీద తిరుగుతారు. ఆ తాత వచ్చేసి ఇంకా అందరినీ దూరుకుంటూ లోపలికి వెళ్ళి, ఏ సరోజక్క ఇంకా అయ్యలేదా, నేను ఎప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నా అంటాడు. 5 నిమిషాల ముందు వచ్చావు కదరా నా కొడక అని చెప్పి తిట్టాలనిపిస్తుంది. బాగానే ఎక్స్ట్రాలు దింగుతున్నావు అనిపిస్తుంది. నాకైతే ఆ తాత చేసిన పని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చేశాడంటే, నెక్స్ట్ అంటే నా ముందర ఒకరు ఉన్నారు, దాని తర్వాత నేను ఆడొచ్చేసి ఇలా రేషన్ కార్డు ఆమె దగ్గర ఇసిరేసి, ఇంకా ఎంతసేపు ఇస్తావరా సరోజ అక్క, నీ సరోజన్న పూజ అని చెప్పేసి తిట్టాడు. అంటే అంత భయంకరంగా చెప్పాడు. నెక్స్ట్ ఆ అక్క సరోజ అక్క నాకల్లా చూసి, నేను ముందే పిచ్చ పీక్స్లో ఉన్నాను, టెంపర్లో ఉన్నా, బీపీ ఎక్కువైంది, నా నడ్డూలో ల్యాక్స్ అని చెప్పేసి ఉన్నాను. ఆ సరోజ అక్క నాకల్లా చూసి, నువ్వు కాదా నెక్స్ట్ ఆయనంట అని చెప్పింది. నాకు మెంటల్ వచ్చేసి, ఓ తాత నీకు నీ దీంట్లో ఏం పెట్టాలి నిన్ను అని చెప్పి తిట్టాలి అనిపిస్తుంది. తాత నువ్వు కామెడీ చేయకి, ఇక్కడ మెంటల్ ఎక్కిపోయింది నాకు ఒళ్ళు నొప్పులు బాబు అని చెప్పాడు. నీ ఒళ్ళు నొప్పులు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావురా, హాస్పిటల్కి వెళ్ళి వేయించుకోరా మందులు. ఇక్కడ వచ్చేసి నువ్వు వచ్చేసి నా ముందర చూస్తే ఎట్లారా, మళ్ళీ వచ్చేసి ఫస్ట్ వచ్చా, అప్పుడు వచ్చా, 2 రోజుల ముందు వచ్చా, 4 రోజుల ముందు వచ్చా, ఈ బ్యాచ్ గురించి చెప్తా అని చెప్తాడు. మళ్ళా నేను ఇంకా ఇసిరేసి వచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తామంటే అని చెప్పేసి అరిస్తే, బాబు వద్దు బాబు నా ముందర నువ్వే వేయించుకో అని చెప్పేసి నాకు మళ్ళా రివర్స్ కౌంట్, నీ తాతలో ఉన్నా అని చెప్పేసి సర్లే ఆ తాతతో ఇంకా మెంటల్తో నేను బయటకు వచ్చేసి వేయించుకొని నేను అవన్నీ పట్టించుకోకుండా, నా ముందర ఒక ఆంటీ ఏం చేసిందంటే, ఎప్పుడో 10 వచ్చి నేను తెల్లార్లు ఈడే ఉన్నా అని చెప్తుంది. తెల్లార్లు ఈడే వచ్చినా మా అత్త నిలబడుకోలేదు, బయట కూర్చోన్నా, నువ్వైనా నిలబడుకోవే, నిన్నే ఓడిపోమన్నాడు అని చెప్పి చెప్పాను. నేనెందుకు నిల్చుంటా, నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చా అని చెప్పేది. ఎవరిని పెట్టావే, ఇంకంటే ఈ లైన్లో ఎవరు పెట్టావు, వచ్చి నా ముందర దూరుతావు ఎందుకు అంటే, నేను బయట కూర్చోన్నాం బాబు, బయట కూర్చోవే, ఇప్పుడు ఎందుకు లైన్లో దూరుతున్నావు, బయట కూర్చో, నీ బాతాకాని వేసుకో, రాత్రి అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసుకో. ఇప్పుడు వచ్చేసి నా ముందర దూరి నువ్వు ఇలా, ఎవరైనా ఏమైనా చేసుకోండి, ఆమె చెప్పేది ఆ ఆంటీ చెప్పేది ఎలా అంటే, ఎవరు ఏమైనా చేసుకోండి, ఆ ఆంటీ తర్వాత నేనే. ఇంత ఓవర్ యాక్షన్ ఉంటే మెట్టితో కొట్టాలనిపిస్తుందా లేదా? మీకు రిలేట్ అవుతారు, బూతులు కూడా వస్తాయి, కొట్టాలనిపిస్తుంది, చంపేయాలనిపిస్తుంది. అందరినీ చంపేసి ఆ సరోజన అక్కని వేసేసి ఆ రైస్ ఏందో 15 కేజీలు తీసుకొని వెళ్ళిపోయి గుమ్మున చాలా టెన్షన్స్ ఉంటాయి. నాకు ఇది చేయాలి అది చేయాలి అని ఫిక్స్ అయి ఉంటారు. పొద్దున్నే నేను ఫిక్స్ అయిపోయా, నేను ఈరోజు ఇది చేయాలి, నేను అది కంప్లీట్ చేయాలి, అంటే యాప్టిట్యూడ్ కంప్లీట్ చేయాలి, నేను ఈ కోడింగ్ చదవాలి, అంటే మరీ అంత హ్యాకర్ కాదని నేర్చుకుంటున్నాను ఇంటర్వ్యూ కోసం, ఓకే చెయ్యాలి అని ఒక ప్లాన్ ఉంటుంది. పొద్దున్న లేపి ఆ 15 కేజీల కోసం వేసేవాడు ఎలా ఉంటాడు, 14 కేజీలు వేసి 1 కేజీ రాయి దాంట్లో పెడతాడు. వాడిని ఏమన్నా అంటామా? ఇంకా అంటే ఇంకో రచ్చ. వాడు మాకు 15 కేజీలు అంటే 14 కేజీలు వేసి 1 కేజీ రాయి వేస్తాడు వాడు. ఏమన్నా అంటే ఇంకా ఆడోళ్ళు ఏమన్నా అంటే ఇంకా ఈ ఎర్రిపూకు మా మొగాళ్ళు ఉంటారు కొంతమంది, ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నామంటే వాడినే ఎర్రిపూకు చేస్తారు లాస్ట్కి వాడినే. మీరు ఎక్కడ రిలేట్ అవుతారంటే, మీరు నా బీపీలో మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు రిలేట్ అవుతారు. సరే, ఆ మూల నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అబ్బాయిలు మూలే నుంచి ఉంటారు, మీ ఏంద్రా ఈ గొడవ అని చెప్పేసి ఇంకా మూలే నుంచి ఉంటారు. కానీ అమ్మాయిలు ఏం చేస్తారు, ఆ మూల నుంచి ఉంటారు. ఒక అర్ధగంట తర్వాత మెల్లగా దూరేస్తారు.
"ఆ" అని చెప్పి దూరుతారు. ఇంకా అమ్మాయిని ఏమన్నా అనగనమా ఎందుకు అని చెప్పి ఆ గుంపులో ఉంటుంది ఒక చిన్న రూము, 30 మంది గాలాడదు. నా దాంట్లో వచ్చేసి ఎవడైనా నా వెనకాల నుంచి దుబ్బాడే అనుకో, ఒక అమ్మాయి మీద పడ్డామే అనుకో, ఇంకా రచ్చ రచ్చ అయిపోతుంది. అనాలనిపిస్తుంది, నువ్వు అంత పడకపోతే నీ ఇంట్లో వెళ్ళి కూర్చోవే అని అనిపిస్తుంది. ఇవంతా ఎందుకంటే నేను ఇంత హార్ష్గా చెప్తున్నానంటే టైప్స్ ఆఫ్ బిహేవియర్ మిమ్మల్ని ఎంత పీక్స్లో తీసుకొని వెళ్తే అంత వచ్చి నేను ఇక్కడ పోడ్కాస్ట్లో చెప్తాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ బండి ఏదో పెట్టావు కదన్నా జగనన్న, నువ్వు డైలీ మంత్లీ వచ్చేసి ఆ బ్యాగ్ ఏదో మా ఇంటికి ఇచ్చేయచ్చు కదన్నా, ఎందుకన్నా నీకు ఇవన్నీ అని చెప్పేసి. సో ఇలాంటి మనుషులలో నేను ఇంకా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు మళ్ళీ వెళ్ళాలి. సో ఎవరైనా ఆ బీటెక్ బాబులు, ఎవరైనా ఆ ఇంటర్మీడియట్ బాబులు మీరు ఇంటికాడే పడుంటే, మీరు కూడా ఆ 15 కేజీల రైస్ కోసం, 20 కేజీల రైస్ కోసం, మీరు ఫ్రీ రైస్ కోసం వెళ్తూ ఉంటే ఒక కామెంట్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్స్ ఏం లేదు, నెక్స్ట్ పోడ్కాస్ట్ వస్తా. ఇలాంటి మెంటల్ టాపిక్స్ మన దగ్గర రోజు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు నాకు వీడియో చేయాలని లేదు, కానీ వచ్చి చేస్తున్నా అంటే అంత పిక్స్లో వెళ్ళిపోయింది. రికమెండేషన్స్ ఉంటాయండి. రికమెండేషన్స్ ఎట్లా అంటే, నా కొడుకు ఇక్కడ ఎప్పుడు కనిపించున్నాడు, కానీ వచ్చి రాగానే సరోచక్క అంటుంది అని అనగానే అన్న రాన్నా రా అని, ఆడు వేరే రేషన్ వాడు, ఆ రేషన్ షాప్ కూడా కాదు, వేరే రేషన్ వాడు వచ్చి సరోజక్క అని మా ఇంటి పక్కన అని, మేమేం పీకాలే, మేమేం బఫున్సా అని ఎప్పుడు చెప్తున్నా. లైన్లో వెళ్ళగండి, బీగ్గాన బీపీ ఎక్కువ ఉంటే లైన్లో వెళ్ళగండి. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు లైన్లో వెళ్తామంటే వాళ్ళతో వాదించకుండా గుంపురు లైన్లోకి వచ్చేయండి. ఈ రెండే చెప్తున్నా. మనం పైగా ఇంట్రోవర్ట్లు, లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది. కత్తున్నట్టు నరికి నా పోగులు పెట్టి ఆ పకోడా చేసి వాళ్ళ నోట్లో పెట్టాలనిపిస్తుంది. జాలీ జోసెఫ్ ఉంటుంది కదా, ఒక ఆమె కిల్లర్, ఏం చేసావు మీ పడుతానంటే, నేను ఆ నిజం తెలియంగానే వంట చేశాను అని, మా హస్బెండ్కి ఇష్టమైన వంట అని చెప్పి. తిన్నాడా మీ హస్బెండ్ అంటే, పాపం తినలేకపోయాడు, ఎందుకంటే వాణి బొక్కలతోనే నరికి నేను వంట చేశాను అని చెప్తుంది. అలా చేయాలనిపిస్తుంది. ఆ సరోజ్ అక్క కూడా ఏం, నా కష్టాలు మీ కష్టాలు ఎక్కువైపోతాయేమో. సో ఇదే అండి, హ్యావ్ ఏ నైస్ డే. ఇది కానీ మీకు నచ్చితే మాత్రము నెక్స్ట్ దేని మీద పోడ్కాస్ట్ చేయాలో చెప్పండి. నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఇది కామెడీగా అనిపిస్తే కామెడీగా తీసుకోండి, సీరియస్గా అనిపిస్తే ఇంప్లిమెంటేషన్ చేయండి. మా ఊరు తిరుపతి దగ్గర ఉన్న పీలేరండి. ఓకే, మీకు గన ఇది ఏమైనా చేంజ్ చేయాలనిపిస్తే మన ఏపీలో మీరు రైజ్ చేయండి ఈ ఇష్యూని. ఏమైనా కొత్తగా ఏమైనా సింపుల్గా చేయాలనిపిస్తే ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇష్యూని రైజ్ చేసి మనది తెలియజేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.